ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏమని కొడుతున్నానంటే బెస్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అని కొడుతున్నానండి. SECOND అండ్ ల్యాప్టాప్స్. ఇలా గూగుల్లో ఎవరైనా సెర్చ్ కొట్టినప్పుడు మ్యాక్సిమం ఏ రిజల్ట్కి వెళ్తామండి? మనం ఎక్కడ క్లిక్ చేస్తాం? అంజీ తర్వాత కాల్ చేస్తాను. ఏంటండి? అది క్లిక్ చేస్తాం కదా. నార్మల్గా ఇలా మనం సెట్ చేసినప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఈ పార్ట్ ని యాడ్స్ అంటాం అనమాట. ఓకే, యాడ్స్. ఇవి స్పాన్సర్డ్ యాడ్స్. ఇవి ఎవరు ఇస్తారంటే గూగుల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ యాడ్స్ ని. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇది కూడా యాడే. ఇక్కడ యాడ్ అని కనపడుతుంది చూడండి ఇక్కడ. సో నార్మల్గా మనం వీటిని వదిలేసి ఇక్కడ ఈ లింక్ కానీ ఈ లింక్ కానీ ఈ లింక్ కానీ ఓపెన్ చేస్తాం. మొత్తం మనకు అసలు ఎన్ని రిజల్ట్స్ ఓపెన్ అయ్యి నీ బెస్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అంటే 34,50,000 రిజల్ట్స్ వచ్చినాయి. అవును కదా. సో వీటిల్లో మనం ఏదైతే గూగుల్లో ముందు కనపడుతున్నాయో వాటి వరకు వెళ్తాం, కానీ తర్వాత ఉన్న పేజెస్కి మ్యాక్సిమం వెళ్తామా? తర్వాత పేజెస్ అంటే ఇక్కడ ఉంటాయి చూడండి, ఇది ఈ పేజీకి వెళ్తామా? వెళ్ళం కదా. అలా మనది ఏదన్నా ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఇలా సెర్చ్ రిజల్ట్స్లో ముందు రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటామండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEARCH ఇంజిన్ ENGINE ఆప్టిమైజేషన్. ఓకేనండి. ఆప్టిమైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? తక్కువలో ఉన్నదాన్ని ఎక్కువకి తీసుకురావడానికి చేసేదాన్ని ఆప్టిమైజేషన్ అంటాం, అంతేనా? ఓకే. సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్, బింగ్ వీటన్నిటిని సెర్చ్ ఇంజిన్ అంటాం అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. డోరేగా సెర్చ్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అండి. అది ఎవరు? గూగుల్, బింగ్, యాహూ, ఆస్కో ఇలాంటివన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ అంటాం అనమాట. హలో హలో మీది నెట్ స్పీడ్ ఎంత అండి? మీది నెట్ స్పీడ్ ఎంత? ఒక్కసారి నేను ఇక్కడ చూడండి, speedtest.net అని కొడుతున్నాను. speedtest.net. ఓకే, speedtest.net ఓపెన్ చేసి మీ సిస్టంలో ఓపెన్ చేసి బ్రౌజర్లో ఒకసారి మీ స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్ని చెక్ చేసుకోండి. ఒకసారి ఇది ఓపెన్ అయ్యేంత వరకు ఆగండి, వెయిట్ చేయండి. ఇది చూడండి ఎలా ఓపెన్ అవుతుంది అనేది. నువ్వు ఎక్కువగా బ్రౌజ్ చేయదు. బిగిన్ టెస్ట్ కొడుతున్నాను.
ఇక్కడ చూసారా రిజల్ట్ ఫైనల్గా ఏమేమి రిజల్ట్ వచ్చింది నాకు? డౌన్లోడ్ స్పీడ్ వచ్చేమో 0.92 MB, అప్లోడ్ వచ్చేసేమో 0.47 MBPS. ఓకే, అలాగే మీ సిస్టంలో కూడా స్పీడ్ టెస్ట్ డాట్ నెట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే అసలు మీ స్పీడ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇంటర్నెట్ మీది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది నేను చెప్పగలుగుతాను. ఓకేనండి, సో చూస్ చేసి చెప్తారా? చెక్ చేసి చెప్పండి అండి. ట్యాబ్లో బ్రౌజర్ లేదండి. మీకు స్కైప్ కి దానికి ఎటువంటి సంబంధం లేదండి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఏం రావట్లేదండి. స్పీడ్ టెస్ట్ ఓపెన్ చేస్తే సంథింగ్ ఎల్స్ వస్తుంది. ఓక్లా సంథింగ్ స్పీడ్ టెస్ట్ డాట్ నెట్ అండి. ఓక్లా వాళ్ళది అది. స్పీడ్ టెస్ట్ డాట్ నెట్ అదే కొట్టారా? అదే కొట్టారు. asking for class pair request or something. Sir, it's okay. I'm able to hear now. No problem. లేదండి, యాక్చువల్గా మీది వాయిస్ నాకు బ్రేక్ అవుతుంది. మీది ఓకేనా? ఒక్కసారి మీది తెలుసుకుంటే మీది స్పీడ్ ఉంటే చెప్పగలుగుతామా లేదని చెప్తానండి నేను. అది ప్రాబ్లం. ఓకే, మీకు ఇప్పుడు స్క్రీన్ కనపడుతుందా? మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుందండి నాకు. మీ ఇంట్లో ఎక్కడన్నా వేరే వాళ్ళు నెట్ వాడుతున్నారండి? ఎవరన్నా వాడుతున్నారా? ఎవరు వాడొద్దని చెప్పండి. డౌన్లోడ్లు ఏమన్నా పెట్టారా మీరు సిస్టంలో కానీ ఎక్కడన్నా? ఎక్కడ టోరెంట్స్ కానీ ఏవి ఆన్ చేసి లేవు కదా? ఏంటండి? వాట్సాప్ ఎంత పర్లేదండి, పర్లేదు. ఓకే అండి. సో ఒక పని చేయండి, నేను స్క్రీను ఎక్కడి నుంచి షేర్ చేశానో చూడండి. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పట్టుకొని మీ దాంట్లో టీమ్ వ్యూవర్ ఉందా? టీమ్ వ్యూవర్ తెలీదు, లేదు అనుకుంటా. కాదు, మీరు చేసినట్టు నన్ను చేయమంటారా? వద్దు, యాక్చువల్గా యాక్సెస్ ఉండదు కదా. టీమ్ వ్యూవర్కి అయితే యాక్సెస్ ఉంటుంది మనకి. అంటే మీ సిస్టమ్ని నేను హ్యాండిల్ చేయగలుగుతాను టీమ్ వ్యూవర్ ద్వారా అయితే. ఓకే అండి, ఈ రోజుకైతే డెమో వినండి, మీకు వినపడుతుంది అంటున్నారు కదా. ఓకే, సో మనం మరి యాక్చువల్గా నాది ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఓకే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని నేను ఎవరన్నా గూగుల్లో సెర్చ్ SEO ట్రైనింగ్ ఇన్ విజయవాడ, లేకపోతే PHP ట్రైనింగ్ ఇన్ విజయవాడ, లేకపోతే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విజయవాడ ఇలా సెర్చ్ కొడుతూ ఉంటారు గూగుల్లోకి వచ్చి. ఇలా సెర్చ్ కొట్టినప్పుడు మన రిజల్ట్ కూడా ముందు వచ్చేటట్టు కనపడింది అనుకోండి. యాక్చువల్గా కస్టమర్ ఏం చేస్తాడు, మనకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు.
సో ఎవరి బిజినెస్కైనా సరే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మొబైల్స్ ఆన్లైన్లో మొబైల్స్ అమ్ముకునే షాపులు ఉన్నా, లేకపోతే మొబైల్ షాపులు ఉన్నా, లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు జనాలు ఎవరు చూసినా సరే బ్యాంక్స్ నియర్ బై బెంచ్ సర్కిల్ అని కొడతారు. అంటే ఏదైనా వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ నియర్ బై బెంచ్ సర్కిల్ అని సెర్చ్ కొడతారు. అలా సెర్చ్ కొట్టినప్పుడు వాళ్ళకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ కనబడుతుంది. ఓకే, సో మరి ఆ లొకేషను, ఆ బ్యాంక్ ఎక్కడుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరో సమ్ ఎక్స్ అనే పర్సన్ అతని వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని పెడతా ఉంటాడు. సో అంటే ఇప్పుడు నాకు ఫైనల్గా నా వెబ్సైట్కి విజిటర్స్ రావాలండి ఫైనల్గా. ఓకే, సో ఎవరైనా సరే, వాళ్ళ పిహెచ్పి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ అని కొట్టినప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంటే అది దానికి విజిటర్ రావాలి. లేకపోతే ఇలా బ్యాంక్స్ నియర్ బై బెంచ్ సర్కిల్ అన్నప్పుడు నాకు విజిటర్స్ రావాలి. లేకపోతే ఇంకోటి ఏదో సెర్చ్ కొడతారు. అలాంటప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని కొట్టారు అనుకోండి ఎవరన్నా సెర్చ్ గూగుల్లో, వాళ్ళకి ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో ఇలా చాలామంది వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. లేటెస్ట్ జాబ్స్ అని సెర్చ్ కొడుతున్నాను, జాబ్స్ ఇన్ చెన్నై అని, జాబ్స్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని కొడుతున్నానని. సో ఇలా నేను ఇలా కొడుతున్నాను కదా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని, వీటిని కీవర్డ్స్ అంటా అనమాట, సెర్చ్ కీవర్డ్స్. ఓకే, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ఇక్కడ ఏముందండి, ఫ్రీ జాబ్ అలర్ట్ ఒకటి వచ్చింది, IND-GOVT జాబ్స్ ఒకటి వచ్చింది. ఓకే, సో IND-GOVT జాబ్స్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుని వాళ్ళు అప్లై చేస్తారు. మరి దీనికి యాక్చువల్గా ఇతను లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంతా పెడుతున్నాడు కదా, దీనివల్ల ఈయనకి ఏంటి బెనిఫిట్? IND-GOVT jobs.in అనే ఆయన లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ సైట్లో పెట్టుకుంటున్నాడు. దానివల్ల అతనికి యూజ్ ఏంటి? కరెక్ట్ కదా, ఏంటి యూజ్ ఏంటి? ఎందుకంటే అతని సైట్లో ఇలా యాడ్స్ పెట్టుకుంటాడండి, పక్కన యాడ్స్ కనబడుతున్నాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పి, ఇదొక అడ్వర్టైజ్మెంట్, ఇదొక అడ్వర్టైజ్మెంట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్, ఇదొక అడ్వర్టైజ్మెంట్, ఇదొక అడ్వర్టైజ్మెంట్. ఫేస్బుక్ అని కనబడుతుంది కదా, ఇదొక అడ్వర్టైజ్మెంట్. ఇలా బోల్డ్ అనే అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళ సైట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా గూగుల్లో సెర్చ్ చేసుకుని చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఇలా ఒక 1000 మంది విజిటర్స్ వచ్చారనుకోండి ఒక రోజుకి, ఇతనికి ఒక 100 రూపాయలు వస్తాయి. ఎవరికి? IND-GOVT జాబ్స్ అనే ఆయనకి రోజుకి వచ్చి ఒక 1000 విజిటర్స్ వస్తే 100 రూపాయలు వస్తాయి. ఈయనకి 100 రూపాయలు ఎలా వస్తాయి అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి గూగుల్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. గూగుల్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అంటే అందరూ ఒక వెబ్సైట్, ఇప్పుడు IND-GOVT jobs.in అని ఆయన వెబ్సైట్ డెవలప్ చేశాడు. అందులో లేటెస్ట్ జాబ్స్ అన్ని పెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికీ ఫోన్లు చేసి IND-GOVT జాబ్స్ అనేది ఉందండి, అందులో మీకు లేటెస్ట్ జాబ్స్ ఉంటాయి అని చెప్తే ఎంతమంది గుర్తుపెట్టుకుంటారండి? వెళ్ళి ఎవరో www. అని సెర్చ్, ఇక్కడ ఈ URLలో IND-GOVT jobs.in అని కొట్టరు కదా, అందరూ వచ్చి ఏమని కొడతారు? గూగుల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని కొడతా ఉంటారు, అంతే కొడతారు కదా. అలా కొట్టిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ పొజిషన్లో ఏది కనపడుతుంది? ఫ్రీ జాబ్ అలర్ట్. రెండో పొజిషన్లో IND-GOVT జాబ్స్. సో ఇతను ఎవరికి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క గూగుల్లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఈ సైట్ ఓనర్కి విజిట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ సైట్కి రోజుకొచ్చి కొన్ని వేల విజిట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని విజిట్స్ వస్తున్నాయి అనేది మనం కరెక్ట్గా గెస్ చేయలేము, కానీ అంటే ఇది ఈ సైట్ ఓనర్ మనం కాదు కదా, అందుకని కరెక్ట్గా గెస్ చేయలేం. కానీ మనకి చాలా టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో. సో ఈ జాబ్ పోర్టల్ అనేది రోజుకొచ్చి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇతనికి వరల్డ్ వైడ్ ఎంత ర్యాంక్ ఉన్నాడు, ఇండియాలో ఎంత ర్యాంక్ ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుసుకోవచ్చు.
తెలుసుకుని ఓకే మనం కూడా ఇలాంటి జాబ్స్ రన్ చేస్తే, అంటే ఒకటండి ఈ INTGOVT జాబ్స్ అని ఆయన ఎప్పుడో సైట్ని డెవలప్ చేశాడు. చాలా రోజు అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు ఆయన. మనం కూడా ఏదైనా ఒక వెబ్సైట్ చేసుకుని ఆ వెబ్సైట్ ద్వారా మనీ అరేంజ్ చేయాలంటే మినిమం 6 months టైం పడుతుందండి. అంతే తప్ప అంటే అందరికీ తెలియాలి కదా, అందరికీ తెలిసే కొద్దీ కదా మనకు మనీ వచ్చేది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందండి? ఓకే. సో మరి ఇది ఒక రకమైన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మరి ఇలా గూగుల్లోకి ముందు రావడానికి మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేసి అందులో ఏవైతే చేస్తున్నామో దాన్నే సెర్చ్ ఇంజిన్ మెథడ్స్ అంటామండి. సెర్చ్ ఇంజిన్ మెథడ్స్. సో ఎన్ని మెథడ్స్ అయితే మనం ఫాలో అవుతే అవి గూగుల్లో ముందు మనం వస్తాము. సార్ చెప్పండి సార్. సార్ మీ అకౌంట్లో ఉన్నాయండి అవి? SBI అకౌంట్ మీ అకౌంట్లో ఉన్నాయా లేకపోతే? అయితే మీ అకౌంట్లో ఉంటే నేను పేటిఎంలో వేసుకుంటాను, ఆగండి సార్. ఓకేనా సార్? నేను ఇప్పుడు యాక్చువల్గా డెమోలో ఉన్నానండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను డెమో క్లాస్లో. మేడం hyperstat.com అని ఒక సైట్ ఉంది మేడం. hyperstat HYPESTAT. సో ఇందులోకి వెళ్ళి నేను INTGOVT jobs.in అని కొట్టి సెర్చ్ కొడుతున్నాను. సెర్చ్ కొడితే ఈ సైట్కి ఎంతమంది విజిటర్స్ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ INTGOVT జాబ్ రిసీవ్స్ ఎన్ని విజిట్స్ వస్తున్నాయండి? యూనిక్ విజిటర్స్ 1,01,000 విజిట్స్ వస్తున్నాయి. ప్లస్ ఒక్కొక్క విజిటర్ వచ్చి ఎన్ని పేజెస్ను ఓపెన్ చేస్తున్నాడు? ఒక 2 నుంచి 3 పేజెస్ మధ్యలో ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను కదా, నేను ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎన్ని పేజెస్ ఓపెన్ చేశాను? ఒకటే పేజ్ ఓపెన్ చేశాను. చాలామంది బ్యాంకింగ్లోకి వెళ్తారు, బ్యాంకింగ్లోకి వెళ్ళి బ్యాంకింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తారు. లేకపోతే ఇండియన్ ఆర్మీలోకి వెళ్తారు, ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీలో ఉన్న జాబ్స్ అన్ని చూస్తారు. ఇలా బోల్డెన్ పేజెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా సైట్ ఓపెన్ చేసిన తర్వాత. ఓకే. సో అంటే మినిమము ఒక యూజర్ వచ్చాడంటే మినిమం 3 పేజెస్ యూజ్ చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఫైనల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక రోజుకి ఈ INTGOVT జాబ్స్ అనే ఆయనకి ఒక రోజుకి 1,00,000 మంది విజిటర్స్ వస్తున్నారు. 1,00,000 మంది విజిటర్స్ వస్తున్నారు. నేను ఎంత అని చెప్పాను? ప్రతి 1000 విజిట్స్కి ఎంత వస్తాయని చెప్పాను? 100 రూపాయలు వస్తాయని చెప్పాను కదా. ఇలా 1,00,000కి లెక్క అంటే ఇంకా యాడ్స్ క్లిక్ చేస్తే ఎక్కువ వస్తాయి. యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఈ యాడ్స్ డిస్ప్లే అయినందుకు కొద్దిగా వస్తాయి, ఈ యాడ్ని క్లిక్ చేసినందుకు కొద్దిగా వస్తాయి. పేజ్ వ్యూ CPM అంటాం, పేపర్ క్లిక్ అంటాం, ఇవన్నీ మనకు అనవసరం. మనకు ప్రతి 1000 వ్యూస్కి 100 రూపాయలు అయితే పక్కా వస్తాయండి. ఓకేనా? ఒక విజిట్ ప్రతి 1000 విజిట్స్కి 100 రూపాయలు వస్తాయి. ఈయనకి రోజుకి వచ్చి 1,00,000 మంది విజిట్ చేస్తున్నారు కదా, ఎంత వస్తాయి? 100 × 100 10,000 రూపాయలు ఈయనకి ఈ సైట్ ద్వారా రోజుకి వచ్చి 10,000 రూపాయలు వస్తున్నాయి. మినిమం అండి, ఇది అయితే మినిమం. మ్యాక్సిమం అనేది చెప్పలేదు. ఓకే, మినిమం. సో ఏంటండి, రోజుకి వచ్చి 10,000 రూపాయలు అది మినిమం. యాక్చువల్గా ఈ సైట్ ఓనర్ నాకు తెలుసు. ఓకే. సో ఈయనకి ఎంత వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది, నాకు చూపిస్తాడు ఎంత వచ్చింది ఏంటి అనేది. ఓకేనండి? విజయవాడ ఆయన కాదండి. ఓకే. సో ఇలాంటి సైట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఈయనది ఒక్కటే కాదు. ఇది చూడండి, నేను ఈ ఫ్రీ జాబ్ అలర్ట్ ఆయన నాకు తెలియదు. ఈయనకి ఎన్ని విజిట్స్ వస్తున్నాయో చూద్దాం మంత్లీ. అంటే ఈయన ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే. ఫ్రీ జాబ్ అలర్ట్ మ్యాక్సిమం ఇది ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సైట్. అందరూ యాక్చువల్గా అందరూ వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కొట్టేదే ముందు ఫ్రీ జాబ్ అలర్ట్ అని కూడా సెర్చ్ కొడతారండి.
చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళందరికీ కూడా ఫ్రీ జాబ్ అలంటే తెలుసు. ఈయనకి ఎంతమంది విజిట్స్ వస్తున్నాయండి డైలీ వచ్చి? 2,97,000 మంది, అంటే 3 లక్షల మంది విజిట్స్ వస్తున్నాయి రోజుకొచ్చి. సుమారుగా 3 లక్షలు అయితే పక్కా వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను తక్కువ చేసి చూపిస్తున్నాను మీకు. 3 లక్షలు అంటే ఈయనకి వచ్చి 30,000 రూపాయలు రోజుకి వచ్చి వస్తూ ఉంటాయి. అంటే ఇది ఈ రోజుతో, అంటే అమ్మో అతనికి వస్తుంది కదా, నేను కూడా ఒక సైట్ డెవలప్ చేసి నేను కూడా అన్ని లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేస్తే నాకు కూడా 3 లక్షలు వస్తాయా, రోజుకొచ్చి 30,000 వస్తాయా? వెంటనే రావు. మీరు ఉండే కొద్ది సక్సెస్ అవుతా వెళ్ళాలి. అంటే స్టెప్ బై స్టెప్. ఇతని సైట్ డెవలప్ చేసుకున్నప్పుడు రోజుకొచ్చి 10 రూపాయలే వచ్చేది, ఒక్కొక్క రోజు వచ్చేది కాదు. అలా ఒక 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి, 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఓకే, ఈయన దగ్గర నియర్లీ 50 నుంచి 60 నెంబర్స్, 40 నెంబర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారండి. ఈ సైట్ లో మరి కంటెంట్ పెడతా ఉండాలిగా. అంటే అందరూ యాక్చువల్ గా ఇలాంటి సైట్ ను మెయింటైన్ చేయాలంటే 3 ఎంప్లాయీస్ సరిపోతారు. 3 ఎంప్లాయీస్ సరిపోతారు. ఒక SEO స్పెషలిస్ట్, ఒక కంటెంట్ రైటర్, ఒక అతను ఈ రెండు పనులు చేసేవాడు. మొత్తం 3 సరిపోతారు. ఓకే, సో ఒక్కొక్కరికి 30,000 రూపాయలు లేకపోతే 40,000 రూపాయలు శాలరీ ఇచ్చినా, అంటే ఫస్ట్ నుంచి ఉంటారు కదా, ఫస్ట్లో అయితే 5,000 వేస్తారు, ఉండే కొద్ది పెరిగే కొద్ది పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకవేళ 50,000 రూపాయలు శాలరీ ఇచ్చినా సరే 1,50,000 ఈయనకి వచ్చేది 9 లక్షల వరకు నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది మంత్లీ ఇన్కమ్ అండి. మంత్లీ రోజుకొచ్చి 30,000 అంటే నెలకు వచ్చి 9 లక్షలే కదా. ఇవి ఎవరిచ్చే యాడ్స్? గూగుల్ వాళ్ళు మాత్రమే ఇచ్చే యాడ్స్, వేరే వాళ్ళు ఇచ్చే యాడ్స్ కాదు. మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ పర్సనల్ యాడ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. అంటే మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ వచ్చి అడుగుతుంది, మా దాంట్లో జాబ్ వేకెన్సీ ఉంది, మీ దాంట్లో పెట్టండి, ఎక్కువ రెజ్యూమ్స్ వస్తాయి కదా అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ నౌకరీ కానీ మానిస్టర్ కానీ రన్ అయ్యేది ఆ బేసిస్ మీదే. నౌకరీ వాళ్ళకు ప్రాఫిట్ అంతా కూడా కంపెనీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయితే మన స్టూడెంట్ ఎవరైతే రెజ్యూమ్స్ అప్లోడ్ చేశారో ఆ డేటా మొత్తం వాళ్ళకి వెళ్తుంది. ఓకేనండి, అలా రిజిస్టర్. ఇక్కడ కూడా వీళ్ళకి ఓన్లీ గూగుల్ ద్వారా వచ్చే మనీ, నేను మిగతా వాటి ద్వారా వచ్చే మనీ గురించి నాకు తెలియదు, నేను డిస్కస్ చేయలేను. ఓకేనండి, సో అయ్యి నాకు తెలిసిన ఇది ఎలా వచ్చింది మీకు పక్కన చూడండి, ఇదిగోండి చూడండి, ఇది గూగుల్ ద్వారా వచ్చింది యాడ్. మ్యాక్సిమం 1,000 మంది వచ్చారంటే 1000 మందిలో ఎవడో ఒకడు ఈ లింక్ ని క్లిక్ చేస్తాడండి పక్కా. అయితే ఈ యాడ్ అసలు జాబ్స్ కి దీనికి సంబంధం లేదని చెప్పి అనుకోవద్దు. మీరు గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, అంటే మీరు పొద్దున్నే లేచి బస్ టికెట్ గురించి సెర్చ్ చేశారు. ఓకే, తర్వాత అయ్యండి ఈ ఫ్రీ జాబ్ అలర్ట్ సైట్ ను ఓపెన్ చేశారు. సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ బస్ టికెట్ యాడ్స్ కనపడతా ఉంటాయి, అవునా? సో మ్యాక్సిమం ఎవరైతే కస్టమర్ అలా వస్తాడో పొద్దున్న మనం సెట్ చేసాం కదా బస్ టికెట్ అని, క్లిక్ చేసి బస్ టికెట్ బుక్ చేసుకుంటాడు. దాని ద్వారా అంటే వచ్చిన 1000 మంది కూడా యాడ్స్ని క్లిక్ చేస్తే మనకి అప్పుడు దాదాపుగా 2,000 రూపాయలు వస్తాయి ప్రతి 1000 విజిట్స్కి. వచ్చిన ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తూ ఉంటాయి. అలా కాదు, మినిమము 1000కి 100 రూపాయల లెక్క అంతే. క్లిక్ చేస్తేనే డబ్బులు వచ్చేస్తాయండి. క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి, క్లిక్ చేస్తే చాలు. అంటే గూగుల్ కి వస్తున్నాయి మనకి, ఇలా క్లిక్ చేస్తే డబ్బులు ఇచ్చుకోవాలి. గూగుల్లోకి ఎలా ఉంటాయన్న, గూగుల్ వాళ్ళకి ఎవరిస్తున్నారన్న యాడ్స్? ఎందుకు ఇస్తారు? మరి కస్టమర్స్ రావాలిగా. ఇప్పుడు ఈ షాప్ క్లూజ్ ఓనర్ ఉన్నాడండి, ఈ షాప్ క్లూజ్ వెబ్సైట్ ఓనర్ ఉన్నాడు. వీడేం చేస్తాడు, గూగుల్కి కాంటాక్ట్ అయ్యి బాబు నా యాడ్ తీసుకెళ్ళి గూగుల్లో పెడతాడు. అది గూగుల్ యాడ్ వర్డ్స్ ప్రోగ్రామ్ అంటాం. యాడ్ వర్డ్స్, గూగుల్ యాడ్ వర్డ్స్. మనకు మనీ వచ్చేదాన్ని యాడ్ సెన్స్ ప్రోగ్రామ్ అంటాం. అంటే మనకు ఒక వెబ్సైట్ ఉండి మన వెబ్సైట్లో యాడ్స్ పెట్టుకోవాలి అంటే యాడ్ సెన్స్. ఓకేనా? మనకి ఈ షాప్ క్లూజ్ లాంటి వెబ్సైట్ ఉండి మనం యాడ్స్ పెట్టాలంటే
యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్వర్డ్స్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గూగుల్ సబ్సిడరీస్ అంటాం వీటిని. గూగుల్లో ఇలాంటివి నియర్లీ 70 నుంచి 80 వరకు సబ్సిడరీస్ ఉన్నాయి. మన వాళ్ళందరికీ బాగా తెలిసింది ఏంటంటే ఒక google.com ఒక్కటే బాగా తెలుసు, మిగతా ఏమీ తెలియదు. ఏంటండి అది ఒక్కటే తెలుసు. కానీ గూగుల్ వాళ్ళది బ్లాగర్ అని, యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళది. యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళది. మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి, జీమెయిల్ గూగుల్ వాళ్ళది, జీమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మీకు చాలా గూగుల్ యాప్స్ చూసారుగా, మీకు గూగుల్ యాప్స్ తెలుసుగా, యాప్ స్టోర్ అది కూడా గూగుల్ వాళ్ళది. ఓకే, ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. ప్రతిదీ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనీ ఎర్న్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళకి గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయంటాయండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ చేసి ఇలా కంటెంట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనేది అర్థమైందా? ఓకే, మరి ఈ సైటు ఎలా డెవలప్ చేయాలి, ఇలాంటి సైట్ మీరు చేయాలి అనుకుంటే ఎలా డెవలప్ చేయాలి, ఇందులో కంటెంట్ ఎలా పెట్టాలి, కీవర్డ్స్ ఏమేమి యూజ్ చేయాలి, ఇందులో ఎన్ని లింక్స్ పెట్టాలి, ఎన్ని అవుట్బౌండ్ లింక్స్ పెట్టాలి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఇందులో కంటెంట్ ఎలా పెట్టాలి, దీనికి కీవర్డ్స్ ఎలా అవ్వాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏమివ్వాలి, ఇలా యాక్చువల్గా మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక రిజల్ట్ కదా, ఇక్కడ ఇదొక రిజల్ట్. మొత్తం ఎన్ని రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి? 10 రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి, అంతేనా? ఫస్ట్ పేజ్ లో 10 వస్తూ ఉంటాయి. ఈ 10లోకి మనది వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా విజిట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇలా కొన్ని విజిట్స్ తెచ్చుకుంటాం. తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇలా మనం యాడ్స్ పంపించుకుంటా అలా కొంతమంది విజిటర్స్ని మన సైట్కి తెచ్చుకుంటాం. ఓకే, ఒక్కొక్కడు ఒక రోజు ఈ రోజు ఒక 1000 మంది వచ్చారంటే మీ సైట్కి 100 రూపాయలు మీ అకౌంట్లో పడతా ఉంటాయి. గూగుల్ వాళ్ళు కరెక్ట్గా $100 అవగానే మన అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అవన్నీ కూడా అవన్నీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్. మన బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత ఎంసీఐఆర్ కోడ్ అని ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ పర్పస్ యూజ్ అవుతుంది. ఆ కోడ్ ఒకటి అడుగుద్ది, ఎంఐసిఆర్ కోడ్, మిక్ కోడ్. అది కాకుండా ఇంకో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ కూడా అడుగుద్ది. మనకు బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఆ కోడ్. అవన్నీ ఎంటర్ చేసి మనం సెట్ చేస్తే వెరిఫై చేసుకుంటాడు అన్నమాట గూగుల్ వాడు, మనం జెన్యూనా కాదా అని చెప్పి. అయితే ఇందులో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇలా ఒక వెబ్సైట్ని డెవలప్ చేసిన తర్వాత మనం బాగా జనాలకు 1000 మంది విజిటర్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. అంతే తప్పించి మనం మన ఫ్రెండ్స్కి కాల్ చేసి, అరే ఒకసారి మా సైట్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ కనపడతా ఉంటుంది, ఆ యాడ్ క్లిక్ చేయి నాకు డబ్బులు వస్తాయని చెప్తారు చాలామంది. హలో, అలా మనం మన యాడ్స్ని మనం వాంటెడ్గా మనం క్లిక్ చేయకూడదు, కావాలని బయట వాళ్ళతో కూడా క్లిక్ చేయించకూడదు. ఆటోమేటిక్గా క్లిక్ పడాలి. నువ్వు ఎన్ని తెలివితేటలు యూజ్ చేసి నువ్వు చేసినా గూగుల్ వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్. నువ్వు వాంటెడ్గా క్లిక్ చేపిస్తున్నావా లేక ఆటోమేటిక్గా క్లిక్ అవుతున్నాయా అన్నది వాళ్ళకి 1 సెకండ్ పని. ఓకేనండి? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేరే వాళ్ళతో మన యాడ్స్ని క్లిక్ చేయించకూడదు. అతను యుఎస్లో ఉన్నా సరే, మన సైడ్ ఏమో ఇక్కడ కదా, యుఎస్లో ఉంటాడు, అతనితో పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి యాడ్ క్లిక్ చేసి సాయంత్రం ఒకసారి యాడ్ క్లిక్ చేసి అలా చెప్పినా సరే గూగుల్ వాడు పట్టేస్తాడు. ఎందుకంటే అండి మనం ఎలా పడతాడన్నా, యాక్చువల్గా ఈ యాడ్ ఉందనుకోండి, మీ యాక్చువల్గా ఈ యాడ్ ఈ సైట్లో ఇతను జెన్యూన్గా చేసుకుని వెళ్తున్నాడు కాబట్టి ఈయనకి 3 లక్షల విజిట్స్ వచ్చినాయి. 3 లక్షల యూజర్స్ వస్తున్నారు కదా, మా అంటే ఈ యాడ్ని క్లిక్ చేసేటోళ్ళు 5 6 ఉంటారు అంతే, అంతకన్నా ఎక్కువ మంది ఉండరు. ఓకే, నీ సైట్ ఎప్పుడు క్రియేట్ చేసావు? నీ సైట్కి 10 మంది విజిటర్స్ వచ్చారు. 10 మంది విజిటర్స్ అసలు 10 ప్రాబిలిటీ ఏమైనా ఉందా? 10 మంది విజిటర్స్ ఈ యాడ్ని క్లిక్ చేసేంత ప్రాబిలిటీ ఉందా? చాలా రేరు, చాలా రేరు. నువ్వేం చేపిస్తున్నావు? నీ ఫ్రెండ్ తోటి ఇక్కడ నుంచి క్లిక్ చేపిస్తున్నావు. అది ఒకసారి అయితే పోనోలే వదిలేస్తాడు, రెండోసారి అమ్మాయి ఈ సైట్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్తో క్లిక్ చేపిస్తున్నాడని ఆటోమేటిక్గా బ్యాన్ చేసేస్తాడు. మీ గూగుల్ అకౌంట్ బ్యాన్ చేశారు అంటే మీ యాడ్సెన్స్ మీకు ఇంకా మీ పేరుతోటి యాడ్సెన్స్ అకౌంట్ తీసుకునే ఛాన్స్ పోతుంది. మళ్ళీ వేరే వాళ్ళ పేరుతోటి యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు. సో ఎస్ఈఓ కెరియర్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఇదే.
నేను కూడా చేశాను. నేను కూడా నా ఫ్రెండ్స్ తోటి యాడ్స్ క్లిక్ చేపిస్తే కరెక్ట్గా $70 అయిపోయిన తర్వాత నా అకౌంట్ని బ్లాక్ చేసేసారు. ఎప్పుడు 2007లో. ఓకేనండి. అప్పుడు ఇంత టెక్నిక్ అంటే ఇంతవరకు గూగుల్ చాలా ఇన్నోసెంట్గా ఉండేదన్నమాట. గూగుల్ అంత ఆల్గోరిథమ్స్ కానీ అంత ఇంటెలిజెంట్ ఫీచర్స్ కానీ ఉండేవి కాదు 2010 ఆ టైంలో. కానీ ఇప్పుడైతే మోస్ట్ పవర్ఫుల్. ఆ టైంలోనే నన్ను పట్టేశాడు అంటే ఈ టైంలో అయితే వెంటనే పడతాడు. మనం ఏమన్నా మిస్టేక్ చేస్తూ ఉంటే. అప్పట్లో అసలు మిస్టేక్స్ బాగా చేసేవాళ్ళు. అంటే హైదరాబాద్ మొత్తం మాది, యాక్చువల్గా నాది హైదరాబాద్ అండి. ఓకే. సో హైదరాబాద్ లేదండి, నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. ఓకే. హైదరాబాద్ వెళ్ళిపోతాను ఈ నెలాఖరు, వచ్చే నెల 5 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతాను. విజయవాడలో గన్నవరంలో ఉంటానండి నేను. ఓకే. నిన్నే చెప్పాను కదండి. యాక్చువల్గా మేము క్లాస్ రన్ అవ్వట్లేదండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అని చెప్పాను కదా. ఓన్లీ ఆన్లైన్ క్లాస్ రూమ్ కండక్ట్ చేయము. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ అవేర్నెస్ చాలా తక్కువ అండి ఎస్సీఓకి. ఇక్కడ నాకు మంత్లీ వచ్చి ఒక 10 కాల్స్ వస్తాయి, కానీ హైదరాబాద్ నుంచి నాకు మంత్లీ వచ్చి 50 నుంచి 60 కాల్స్ వరకు వస్తాయి. వేస్ట్ కదా, అందరూ క్లాస్ రూమ్ అడుగుతూ ఉంటారు. అయితే అర్థమైంది కదండి మీకు, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. హైదరాబాద్లో ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్లో 2007లో మా వాళ్ళ అకౌంట్లు తీసుకుని ఒక బైక్ వేసుకుని దాదాపుగా ఉన్న ఒక 70-80 ఇంటర్నెట్ సెంటర్లు ఉంటే, అప్పట్లో 200-300 ఉండే ఇంటర్నెట్ సెంటర్లు, ఓన్లీ సత్యం వాళ్ళవి. ఆ ఇంటర్నెట్ సెంటర్లకు దగ్గరికి వెళ్ళిపోయి 10 నిమిషాలు అలా యాడ్స్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. ఒక మంత్ మాత్రం వచ్చినాయి ఒక అతనికి దాదాపుగా $20,000 వచ్చినాయి. 2వ మంత్ అకౌంట్ని బ్లాక్ చేసేసారు. తెలిసిపోతుంది. ఏది చేసినా మనకి ఫైనల్ గా మన సైట్కి విజిటర్స్ వచ్చేటట్టు చేసుకోవాలండి. ఇంకా మిగతా ఏవి ఆలోచించవచ్చు మనం. ఓకేనా. సో విజిటర్స్ ని ఎలా తీసుకురావాలి? నార్మల్ గా మీకు తెలిసినంత వరకు అయితే ఫేస్బుక్ లో మన ఫ్రెండ్ కి మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ రోజు పంపిస్తూ ఉంటే ఓపెన్ చేస్తూ ఉంటారు కదా సైట్ అయితే ఓపెన్ చేస్తారు. యాడ్స్ క్లిక్ చేయమని చెప్పం, సైట్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళని పంపించమని ఏంటండి చేస్తారు కదా. అయితే ఇలా మనం ఫేస్బుక్ వీటి ద్వారా సెర్చ్ చేసి మన సైట్ ని ఆప్టిమైజ్ చేయడాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే. విజిట్స్ రావడానికి చేసేదాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఎనీ సోషల్ మీడియా సైట్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, రెడ్డిట్, ఇంకా నెంబర్ ఆఫ్ తెలుగు పీపుల్ అడ్డా, ఆంధ్ర పీపుల్, ఇలాంటి సోషల్ మీడియా సైట్స్ అంటే ఫోరమ్స్ కానీ సోషల్ మీడియా సైట్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి వరల్డ్ మొత్తం మీద. ఓన్లీ మీరు తెలుగు వాళ్ళకే తీసుకున్నట్టయితే తెలుగు వాళ్ళ సోషల్ మీడియా, తెలుగు పీపుల్ ఎప్పుడైనా విన్నారా? తెలుగు పీపుల్ ఇలాంటి సైట్స్ నియర్లీ 2000 వరకు ఉన్నాయి. ప్రతి దాంట్లోకి రిజిస్టర్ అవ్వడం, మనం వాళ్ళతో అక్కడ ఊరికే జస్ట్ డిస్కస్ చేయడం, మన యాడ్ పెట్టి అక్కడ మన లింక్ ఇచ్చేసి ప్లీజ్ విజిట్ అవర్ సైట్ అని చెప్పి అలా మనం ఉండే కొద్ది మన సైట్లో మ్యాటర్ ఉందనుకోండి, మన మంచి సైట్ అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా విజిటర్ రెండోసారి మన సైట్ అడ్రస్ గుర్తుపెట్టుకుని యూఆర్ఎల్లో సెర్చ్ వచ్చేసి వస్తారనమాట. ఓకే. సో ఎలాగైతే అంటే అది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనం మన సైట్ ఓపెన్ చేసి మన సైట్లో మనం చేస్తూ ఉంటాం వర్క్. అంటే కంటెంట్ రాయాలి కదా, ఇమేజెస్ పెట్టాలి కదా, వీడియోస్ పెట్టాలి కదా, ఇలా పెట్టేదాన్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఎస్ఈఓలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఏదైతే మనం మన సైట్ ఓపెన్ క్లోజ్ చేసి ఫేస్బుక్లో యాడ్స్ పెట్టడం, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం, లేకపోతే కామెంట్ పోస్టింగ్ చేయడం ఇలా చేస్తాం కదా, దాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. మనం యాక్చువల్గా మన సైట్ కాకుండా ఫేస్బుక్లోకి వెళ్ళి ఫేస్బుక్లో పోస్ట్ పెడతాం కదా మనం.
ఫేస్బుక్లో పెడతాము, కామెంట్స్ పెడతామా సైట్లో? ఎప్పుడైనా కామెంట్ చూసారా మీరు ఎక్కడన్నా? కామెంట్స్లో కూడా కొంతమంది కామెంట్ పెట్టిన తర్వాత వీళ్ళ సైట్ యూఆర్ఎల్ పెడతా ఉంటారు, దీన్ని కామెంట్ పోస్టింగ్ అంటారు. ఓకేనా? సో ఇలా చేసేదాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాము. అంటే ఎస్ఈఓలో రెండే ఉంటాయండి, ఒకటి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, రెండు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఎస్ఈఓకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది వీటిని సోషల్ మీడియా ఇవన్నీ కూడా అంటే ఎస్ఈఓలో కొద్దిగా టచ్ అవుద్ది సోషల్ మీడియా. మీకు సోషల్ మీడియా కంప్లీట్గా కావాలంటే అదొక వే అన్నమాట. ఫేస్బుక్లో యాడ్స్ పెట్టడం ఎస్ఈఓ కాదండి, ఎస్ఈఓలో కొద్దిగా వస్తుంది అన్నమాట, ఒక 10% వస్తుంది. మీరు కంప్లీట్గా సోషల్ మీడియా కావాలంటే 100% వేరే కోర్స్ అది. ఓకేనా? సో ఉండే కొద్ది అంటే ముందు ఎస్ఈఓ నేర్చుకున్న తర్వాత మనకు ఐడియా వస్తూ ఉంటుంది, ఓ సోషల్ మీడియా అంటే ఇదా అని చెప్పి. ఓకే, అర్థమైంది కదండి? సో ఈ విధంగా మనం రైట్. సో మనం ఎస్ఈఓలో ఏమేమి టీచ్ చేస్తామంటే, నేను మ్యాక్సిమము యాక్చువల్ ఎవరికైనా సరే వాళ్ళకి ఓపిక ఉందంటే వాళ్ళకి ఓన్గా చేసుకోమని రిఫర్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఈ ఫ్రీ జాబ్ అట్లాంటి సైట్ మీరు చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో అవన్నీ యాక్చువల్గా అవుతాయండి. ఒక చేతిలో ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మనకి. అసలు 1000 కూడా అవసరం లేదు, 400 500 అలా పెట్టుకుంటే కూడా అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు అన్నారు గూగుల్ సర్చ్ కొడితే ఫస్ట్ 10 pages లో మనకి రావాలి అంటే. అవును, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ వర్క్. అలా రావడానికి మనం చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అందులో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, నేను ఎస్ఈఓలో ఏమేమి నేర్పిస్తానంటే ఒక సైట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రీ జాబ్ అలర్ట్ అనే సైట్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ సైట్లో కంటెంట్ అంటే ఒక డొమైన్ మీరు ఎలా తీసుకోవాలి. అంటే మీరే ఉన్నారు, మీ పేరేంటండి? సంగీత jobs.in మీ సైట్ పేరు అనుకుందాం. ఈ సైట్ని ఎలా తీసుకోవాలి, ఈ సైట్కి హోస్టింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ సైట్లో మనం ఏదైనా వర్డ్ ప్రెస్ కావాలంటే వర్డ్ ప్రెస్, బ్లాగర్ కావాలంటే బ్లాగర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. సో ఇందులో రోజు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఇమేజ్ ఎలా పెట్టాలి, ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో వస్తాయి. మనం చేసుకున్న సైట్ని బయటికి తీసుకెళ్ళి ఎలా ప్రమోట్ చేసుకోవాలి. అసలు గూగుల్లో సెర్చ్ రిజల్ట్స్లోకి రావాలంటే మన సైటు 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఆ రూల్స్ అన్ని మనం వయోలేట్ చేయకోకుండా చేస్తూ ఉంటే గూగుల్ వచ్చి అసలు గూగుల్ మన సైట్ని ఎలా రీచ్ చేసుకుంటుంది, మన సైట్ కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ డేటాబేస్లో పెట్టుకుని ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ని ఎలా బయటకు ఇస్తుంది. గూగుల్లో రోబోట్స్ అన్ని క్రోలర్స్ అన్ని రెండు ఉంటాయి, రోబోట్స్ అంటాం క్రోలర్స్ అంటాం అనమాట. అవి ఏం చేస్తాయి అంటే రోజు వచ్చి ఎవరైతే కొత్త కొత్త సైట్లను క్రియేట్ చేస్తున్నారో, కంటెంట్ కొత్తగా పెడుతున్నారో వాళ్ళ సైట్లను వచ్చి విజిట్ చేసి వాళ్ళ సైట్లో ఏదైతే కంటెంట్ ఉందో అది తీసుకెళ్ళి వాళ్ళ డేటాబేస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా అని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొచ్చి నీ సైట్లో పెడుతున్నావు, అంటే కాపీ పేస్ట్ చేసేస్తున్నావు డైరెక్ట్గా. అలా చేస్తే గూగుల్ రోబోట్ పట్టేస్తుంది అన్నాడు, వీడు కాపీ మ్యాటర్ పెడుతున్నాడు, సో వీడి రిజల్ట్ గూగుల్లోకి రాకూడదు, వీడికి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వకూడదు అని చెప్పి నీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వదు. ఓకేనా? నీ సైట్ గూగుల్లో సెర్చ్ రిజల్ట్స్లో రాదు. అంటే ఫైనల్గా ఏంటి, మన సైట్లో ఉన్న కంటెంట్ మనమే డెవలప్ చేయాలి, కానీ పక్కోడు సైట్లో ఉన్న కంటెంట్ని ఎత్తేయకూడదు. సో రైట్, యాజ్ టీజ్గా తీసుకోకూడదు, మనం కొద్దిగా చేంజెస్ చేసుకోవాలి. అంటే కొత్త కంటెంట్ మనం ఇక్కడ రాస్తాం బాబు. ఓకేనా? రైట్. సో మరి ఎలా అసలు ఇలా ఇవే కాదండి, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఇదండి. తర్వాత ఈ సైట్ని గూగుల్ రిజల్ట్స్లోకి రావాలంటే ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఎస్ఈఓలో కవర్ అవుతాయి. తర్వాత నేను మీకు ఇచ్చేది ఇంకా యూట్యూబ్ గురించి ఉన్నారా ఎప్పుడన్నా? యాక్చువల్గా మనీ వస్తాయి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే, తెలుసా? తెలియదు కదా. యాక్చువల్గా నాకు ఒక ఛానల్ ఉందండి, బిఎల్ఆర్ ట్రైన్
ట్రైనింగ్ అనేది ఒక ఛానల్ నాకు యూట్యూబ్లో. సో నాకు ఈ ఛానల్ ద్వారా యాక్చువల్గా నాది స్టార్ట్ చేసి 6 months అవుతుంది. నా ఛానల్ స్టార్ట్ చేసి నాకు రోజుకి వచ్చి 100 రూపాయలు వస్తాయి ఈ ఛానల్ ద్వారా. VLR ట్రైనింగ్. ఇదండి నా ఛానల్. ఓకే, ఇప్పుడు వరకు నేను 461 వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లోకి. ఓకే, ఇది చూడండి నా ఛానల్ ఇలా కనబడుతూ ఉంటుంది. నాకు ఇంకా 2-3 అదర్ ఛానల్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఒక ఛానల్. సో ఇదైతే నా మెయిన్ ఛానల్ అన్నమాట. అర్థమైందా? యాక్చువల్గా ఇక్కడ HTML ట్రైనింగ్ వీడియోస్ తెలుగు పెట్టాను, కానీ కొన్ని వీడియోసే పెట్టాను. మిగతా అన్నీ కూడా పెయిడ్ వెర్షన్ పెట్టాను అన్నమాట. అంటే ఎవరైతే 1000 రూపీస్ పే చేస్తారో వాళ్ళు ఆ వీడియోస్ వినగలుగుతారు మంత్లీ సబ్స్క్రిప్షన్ తోటి. అంటే HTML కానీ ఓన్లీ తెలుగు వీడియోస్ వరకే. ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఫ్రీగానే ఉంటాయి అవన్నీ కూడా. ఓకేనండి. సో ఇలా యూట్యూబ్లో ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్లోకి వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఆ వీడియో అప్లోడింగ్ రూల్స్ ఏంటి. ఓకే, నేను యాక్చువల్గా ట్రైనింగ్ వీడియోస్ పెడతా ఉంటాను అన్నమాట. కొంతమంది ఫన్నీ వీడియోస్ పెడతా ఉంటారు, కొంతమంది టెక్నికల్ టిప్స్ పెడతా ఉంటారు, కొంతమంది క్వశ్చన్ ఆన్సర్స్ పెడతా ఉంటారు. యూట్యూబ్లో వీడియోస్ చూడండి మీరు. అలా ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి ప్రతి ఒక్క 1000 వ్యూస్కి వీళ్ళకి 50 రూపాయలు వస్తాయి. ఓకే, రోజుకొచ్చి యూట్యూబ్లో వ్యూస్ 1,00,000 వ్యూస్ ఉన్నాయనుకోండి, ప్రతి 1000 వ్యూస్కి 50 రూపాయలు అయితే పక్కా వస్తాయి. మినిమం నేను చెప్పేది, మ్యాక్సిమం చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, నాకు తెలిసి యాక్చువల్గా ద న్యూ పర్సన్ అనే ఆయన ఉన్నారు. ఆయన వీడియోస్ నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఆయనకి మంత్లీ వచ్చి 7 lakhs రూపీస్ వస్తూ ఉంటుంది ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా. KUD వెంకట్ అని చెప్పి ఆయన .net వీడియోస్ పెడతా ఉంటారు. ఆయనకి మంత్లీ వచ్చి 2 లక్షల రూపాయలు వస్తూ ఉంటాయి. ఓకేనండి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ వర్క్ చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్లో వీడియో, ఇప్పుడు మీరు వంటల ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా యూట్యూబ్లో తను ఎవరు హౌ టు మేక్ చికెన్ పికిల్, గాయత్రి వంటలు చూస్తూ ఉంటారా? యాక్చువల్గా ఈవిడ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఈవిని పట్టుకుని చాలా మంది స్టార్ట్ అయ్యారు అనుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ బాగా ఉంటుంది. వస్తున్నాయని తెలిస్తే ఎవరు వదులుతారు? గాయత్రి గాయత్రి వంటిల్లు తోడు పెడతాదండి. యాక్చువల్గా తను నాకు తెలియదు యాక్చువల్గా ఎన్ని వ్యూస్. తనకి 51,618 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేస్తే ఇంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈవిడికి మంత్లీ వచ్చి ఈ ఛానల్ ద్వారా మంత్లీ 60,000 రూపాయల వరకు వస్తూ ఉంటుందండి. సో ఈవిడికి ఎంత వస్తుంది అని చూసుకోవాలి అంటే మనం అసలు డైలీ ఎన్ని వ్యూస్ పడుతున్నాయి, ఈవిడికి మంత్లీ ఎంత వస్తుంది అని చేసుకోవాలంటే socialblade.com అనే ఒక సైట్ ఉంటుంది. socialblade.com. సో ఈ వీడియోస్ని ఎలా పెట్టాలి అంటే, మీరు చేశారు వీడియో, నేను చేశాను సేమ్ వీడియో. నా వీడియో కన్నా మీదే ఎక్కువ మంచిగా ఉంది, కానీ నా వీడియోని వచ్చి రోజుకొచ్చి 100 మంది చూస్తున్నారు, మీ వీడియోని వచ్చి రోజుకొచ్చి 5గురే చూస్తున్నారు. ఎందుకలా అంటే మీ వీడియోకి కరెక్ట్గా ఆప్టిమైజేషన్ మీరు చేయాలని నేను చేశాను అంతే. ఓకే, సో అది ఎలా చేసుకోవాలి ఇవన్నీ. హలో, అయితే గాయత్రి వంటిల్లులో తను ఇప్పుడు వరకు 382 వీడియోస్ అప్లోడ్ చేసిందండి. ఓకే, 382 వీడియోస్ అంతే. తనకి మంత్లీ వ్యూస్, ఇది జెన్యూన్ అండి, 8,52,000 వ్యూస్ వస్తున్నాయి మంత్లీ. 8 లక్షలు అంటే లక్షకు వచ్చి ఎంత వస్తుందండి మన లెక్క ప్రకారం? 1000కి 50 రూపాయలు అంటే లక్షకి 5,000.
ఓకేనా? 8 ఇంటూ 5 అదే 8 ఇంటూ 40. 40 నుంచి యాక్చువల్గా నేను చాలా తక్కువ చెప్తున్నాను అనమాట మీకు. ఒక్కొక్కసారి 1000 వ్యూస్కి 200 రూపాయలు కూడా వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? ఆ యాడ్స్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయా, చూసారా? ఆ యాడ్స్ ద్వారా అనమాట. దీనికైతే అవును, ఒక 50,000 ఈవిడికైతే మంత్లీ వచ్చి 50 నుంచి 60,000 రూపాయల మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఇంతవరకు అయితే ఇంకా ఎక్కువ వచ్చే, కానీ ఈ మధ్య ఎక్కువ మంది వీడియోస్ పెట్టి ఇస్తారు. తనేమో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఏవో చాలా రేర్గా చేస్తుంది అనమాట తను. అందుకని చెప్పి ఇదిగోండి పెట్టి ఒక వీడియో పెట్టి 1 వీక్ అవుతుంది, అప్పటికి 2516 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 2000 అంటే ఈ వీడియో పెట్టినందుకు తనకి ఈ వీడియో ఒక 150 రూపాయలు అయితే వచ్చినాయి తనకి ఇప్పుడు వరకు. ఓకేనండి, 150 ఇప్పుడు వరకు ఉండే కొద్ది పెరుగుతూ ఉంటాయి కదండి. యాక్చువల్గా ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి, తను పెట్టిన వీడియోస్లో హైయెస్ట్గా ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో చూడండి. తను ఫస్ట్ నుంచి ఎప్పుడు క్రియేట్ చేసుకుంది ఛానల్? 2008లో క్రియేట్ చేసుకుంది ఛానల్. ఇక్కడ కనబడుతుందా 2008 అని? వినపడుతుందా? ఓకే, మోస్ట్ వ్యూడ్ వీడియోస్ చూసినట్టయితే మీకు కనపడలేదండి ఇది. యాక్చువల్గా ఇక్కడ ఈ బ్రెడ్ పిజ్జా హౌ టు మేడ్ ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో మోస్ట్ వ్యూడ్ వీడియోస్లో ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయండి? డైరెక్ట్ 833K అంటే ఎంత? 833,000 అంటే ఎంత? 8 lakhs? 8 lakhs 80 lakhs? 83 lakhs. 83 lakhs. 83 lakhs into 50 rupees వేయండి, 0.5. 83 lakhs కాదండి, 8 lakhs అంతే. 1000 అంటే 3 సున్నాస్ కదా, ఆల్రెడీ 2 ఉన్నాయి, కామా ఒకటి పెట్టారు. 8,33,000 అండి అంతే. మీకు కావాలంటే ఈ వీడియో ఓపెన్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయని. 9,33,000 వ్యూస్ అంతే. 9,39,000 వ్యూస్ వచ్చినాయండి. ఓకే, 9,39,000 ఇంటూ 0.5 కాదు, 0.05. ఒక 1000 వ్యూస్కి 50 రూపాయలు వస్తున్నాయంటే ఒక వ్యూకి ఎంత వచ్చినట్టు? 0.05 పైసా, అంతే కదా? అంటే ఒక్కొక్క వీడియో మీద ఎంత ఇన్కమ్ అన్నమాట. ఒక్క వీడియో మీద తనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే, ప్రాఫిట్ అంటే ఇంకా ఉంటానే ఉంటుంది. వీడియో ఎవరొకరు చూస్తూనే ఉంటారు కదా మన. మీకు మున్ని బదనామ హుయి అనే ఒక సాంగ్ ఉంది, హిందీ సాంగ్ తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? దబంగ్ సినిమాలో సాంగ్ అనమాట, సల్మాన్ ఖాన్ది. ఆ సాంగ్ ద్వారా ఇప్పటికి 200 కోట్లు వచ్చినాయి. చాలా ఎక్కువ. ఎవరో ఒకరు చేయకూడదండి, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే చేయాలి. సల్మాన్ ఖాన్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు అన్నమాట చేస్తారు. 46,961 రూపాయలు వచ్చిందండి ఈ వీడియో ద్వారా తనకి. ఎప్పుడు అప్లోడ్ చేసింది? అప్లోడెడ్ November 6, 2010. ఒక్కసారి అప్లోడ్ చేసి వదిలేసింది అంతే తను. ఇక దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఎంత వచ్చిందండి? 46,000 రూపాయలు వచ్చింది, అంతేనా? 46,961 రూపాయలు. సో అదండి యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళ వల్ల బెనిఫిట్ అదనమాట. ఒక్కసారి చేసి వదిలేస్తారు, తర్వాత నుంచి ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి మనకి. ఇవి ఎప్పుడు వరకు వస్తాయి? మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫేక్ చేయనంత వరకు కూడా వస్తూనే ఉంటాయి. అంటే ఇందులో రూల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఇప్పుడు గాయత్రి వంటలో ఉన్న వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి నా ఛానల్లోకి అప్లోడ్ చేసుకుంటే
అటు మనకి రూపాయి కూడా అవడు, మన అకౌంట్ బ్యాన్ చేస్తాడు. కాకపోతే గాయత్రి ఛానల్స్ వాళ్ళ అంటే ఆ లింక్ పెట్టొచ్చా? ఆ లింక్ పెట్టుకోవచ్చు మనం. ఎంబ్రాయిడ్ లింక్ అయినా మీరు అడిగేది ఏంటండి? అది యూట్యూబ్ లింక్ మన సైట్ లో పెట్టుకోవచ్చు. ఎంబ్రాయిడ్ లింక్ ఇక్కడ ఎంబ్రాయిడ్ లింక్ ఉంటుంది, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. వ్యూ ఎవరికి పడుతుంది అలా పెట్టుకోవడం వల్ల? తనకే పడుతుంది, గాయత్రికే పడుతుంది. మనకి మన సైట్ లో పక్కన యాడ్స్ పెట్టుకుంటాం కదా, దానివల్ల మనకు ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో వీడియో పెట్టుకోవడం అలా వీడియో ఎంబెడెడ్ ఎడిటింగ్ చేసుకుని తెలుగు న్యూస్, తెలుగు మూవీస్ ఆన్లైన్ అని యూట్యూబ్లో గూగుల్లో కొట్టండి. కొడితే నార్మల్గా అందరూ కూడా ఏమైంది? హలో, ఓకే అండి. మనకి చాలా ఉన్నాయండి అలాంటివి, ఒకటని కాదు. మీకు తెలుగు మూవీస్ అని కొట్టి గూగుల్లో సెర్చ్ కొడితే అందరూ కూడా ఆ ఎంబెడెడ్ వీడియోనే తీసుకొచ్చి పెడతా ఉంటారు వాళ్ళ సైట్లో. ఇక్కడ మీకు షేర్ దగ్గర ఎంబెడెడ్ దగ్గర ఈ కోడ్ కనపడుతుంది. ఈ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయడమే మన సైట్లో. ఓకేనండి? ఇది ఎస్ఈఓకి సంబంధించిన మీకు ఈ యూట్యూబ్ ఒకటి నేర్పిస్తాను మీకు. దాన్ని బట్టి మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను. వీడియోస్ కొద్దిగా కంటెంట్ సైట్లో అవన్నీ ఇస్తూ ఉంటాము. డైలీ టార్గెట్ ఎంత ఇస్తామో అది చేసేయాలి మీరు, అంతే. మీరు ఆఫ్టర్ ద ట్రైనింగ్ మధ్యలో కూడా వర్క్ కింద ఇస్తూ ఉంటాను మీకు, ప్రాక్టీస్ పర్పస్. ఓకేనండి? సరే, మరి యాక్చువల్గా క్లోజ్ చేస్తున్నానండి సెషన్. 1 hour అయింది. క్లాస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం? మీకు ఏ టైమింగ్స్ కావాలి? నాకు ఈ టైమే బెస్ట్ సార్. నా పిల్లలు స్కూల్కి వెళ్ళుంటారు, ఈ టైంలో ఉండరు ఇంట్లో. 9కి స్టార్ట్ చేద్దామండి. రేపటి నుంచి 9 నుంచి 10 వరకు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 9 to 10. మరి మీ ఫీజు ఎలా పే చేయాలి సార్? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను. మీకు ఉందండి? ఆన్లైన్ బ్యాంకింగ్ ఉందా? లేదు సార్. మీకు దగ్గరలో ఏం బ్యాంక్ ఉంది? దగ్గరలో ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఉంది కదా, ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తానండి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. గుడ్ నైట్ అని వస్తుందండి. ఎక్కువగా ఈవినింగ్ పూట చెప్తా ఉంటాం క్లాసు.